ఎంత పనాయరా ఉన్నోళ్ళు సప్పుడుగా అంటుండక ఒగల భాగవతం ఒగలు బజాట్లేస్తే ఇప్పుడు కడమోళ్ళగిన ఆపతి రావట్టే. అరే ఇంకేం లేనట్టు ఆమెను ఎవరిగిది మాట్లాడమన్నారు, ఆయన ఎందుకు అంత ఆత్రపడే, జర్రంతన ఓపిక లేకుంటే ఎట్లా అని గులాబీ లీడర్లంతా గుట్కీలు మింగుతుర్రట. ఎందుకు అంటారా, సిటీలా పేద కబ్జాల కథ బయట పడబోతుంది. మరి ఐడిపిఎల్ భూముల మీద ఎంక్వైరీకి ఆర్డర్ వేసింది గవర్నమెంట్. 4,000 కోట్ల రూపాయల విలువైన భూములు మళ్ళా బీఆర్ఎస్ సర్కార్ అందరి కాడికి అమ్ముకుర్రట. అల్లీలు ఎప్పుడు కాదుల్లో అటు ఎమ్మెల్సీ కవితక్క, ఇటు కారుగుర్తు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సారే కబ్జాల భాగవతాలు బయట పెట్టిరు. మొన్న నోటి మాట కాకుండా కాగితాలు పట్టుకొచ్చి మరీ చూపించిండ్రు. రాయే 18 ఎకరాలు నీ మొగోడు ఫోటో సదా ఉంది. ఎక్కడ తిరిగి ఐడిపిఎల్ ల్యాండ్ నేను కలెక్టర్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు మీ అయ్యని అడ్డం పెట్టుకొని సంపాదించావు. అంటే మీ అయ్యా జాగిరా చెరువు లోపలేసుకొని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పట్టుకుంటే అందులో 4 ఎకరాలు మింగి ఆ 4 ఎకరాలలో 8 విల్లాలు కట్టి ఇక్కడికక్కడ కేజీఎఫ్ సామ్రాజ్యాలు గదన్నట్టు మీరు కొట్టేసిండ్రంటే మీరు కొట్టేసిండ్రని పాత గవర్నమెంట్ లో ఎవరింత కబ్జా పెట్టింది వీళ్ళే బాజాప్తా బయటేసిండ్రు. కాబట్టి ఇక సర్కార్ వాళ్ళు విచారణ చేపిస్తున్నారు అన్నట్టు విజిలెన్స్ ఆఫీసర్ల తోటి. కుకట్పల్లి సర్వే నెంబర్ 376లో ఎంత భూమి ఉండాలి, ఎంత ఉంది, కడమది ఎటుపోయింది, మొత్తం బయటికి తీసే కార్యం అన్నట్టు. ఈ ముఖ్యమంత్రి కూడా విచారణ జరిపించారు. నిజంగా ముఖ్యమంత్రి విచారణ జరిపిస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. మాధవరం కృష్ణారావు ఐడిపిఎల్ ల్యాండ్ 0% ఉన్నా దేనికన్నా సిద్ధము. ఐడిపిఎల్ అంటే మందులు తయారు చేసే సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ. 64 ఏళ్ల కిందట కుకట్పల్లి, బాల్నగర్, కుత్బుల్లాపూర్ ఏరియాలో 902 ఎకరాలను మన సర్కార్ ఇస్తే కొన్నేళ్లు మస్తు నడిచి అటెంక మూత పడ్డది. ఇంత సిటీ వెరుగుతోటి అది మెయిన్ ఏరియా అయ్యింది. ఇక ఏమున్నది, మూతవల కన్ను పడ్డది. కబ్జాలు చాలా 150 ఎకరాలు మింగేసిరట. కొందరు ఐడిపిఎల్ ఆఫీసర్లు చేతులు కలుపుడుతోటి పని అల్కగా అయ్యింది. లోకలోళ్ళు ఎన్నో మాటల కంప్లైంట్లు చేసినా ఎవరు పట్టించుకోలే, వెనకాల పెద్ద పెద్దోళ్ళు ఉన్నారని. ఇక ఇప్పుడు వీళ్ళే చెప్పే వరకు ఈ గవర్నమెంట్ ఎంక్వైరీ చేపిస్తుంది అన్నట్టు. మరి ఎవరెంతో కొట్టేసింది ఎన్నడు తేలుతుందో గానీ సర్కార్ మారకుంటే ఐడిపిఎల్ భూములను ఇంకెంత అమ్ముకుందరో. పేద బిడ్డలని 80 గజాలు 100 గజాలకు ల్యాండ్ అమ్ముతున్నావో దొంగ రిజిస్ట్రేషన్స్ ఆ కాగితాలు సృష్టించి సడన్గా హైడ్రాన్ మేము మాసంటోళ్ళం తిట్టగానే పోయాడ పేదవాళ్ళ గుడిసెలు కూడా కొడతాడు. మీకేం నష్టమవుతుంది? ఆ పేదవాళ్ళ మీద కూడా మీరు ఏరుకుంటున్నారు పైసలు. ఐడిపిఎల్ గుడిసెల్లో ఉన్నటువంటి నిరుపేద బిడ్డలు, ఇంద్రనగర్ ఉన్న బిడ్డలు 1600 గుడిసెలు ఉన్నాయి. వాళ్ళ తెలుగు రావద్దని చెప్తున్నా. ఇప్పుడు ఎప్పుడు వచ్చినా ఊగునే ప్రసక్తి లేదు.